హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కథలోకి వెళ్ళిపోదాం. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేం తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త, భగవంతుడా నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనసును గాయపరుస్తూ ఉన్నాయి. సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి 4 రోజులు గడిచింది. సాగర్కు ఇది 2వ పెళ్లి కారణంగా ఆనవాయితీగా అందరికీ తెలియాలి అని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అనిపించి ఆ 3 ముళ్ళు వేపించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉంటున్నాడు. సాగర్ ముభావం సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్లైపోయింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు 2వ పెళ్లి అసలు ఆసక్తే లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు సాగర్. కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ నీ తర్వాత 2 తమ్ముళ్ళున్నారు, నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలుండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు సాగర్. సాగర్ 2వ పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ గారి పెద్ద కూతురు సంధ్యానిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్ని అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్ గా తన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో తను నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది ఆమెకి. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాసుని అందివ్వబోయింది ఆమె. వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న ఒక చాపను తీసుకొని ఆమె పడుకుండిపోయింది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవ్వరు తాను పెద్దగా మాట్లాడు, తన దగ్గరికి వస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు తన్ను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య 2వ భార్య అని మాత్రమే వాళ్ళంతా చెప్తున్నారు. ఆ 2వ భార్య అనే పదం తనకి చాలా బాధగా అనిపిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి బయటకు రానే రాదు. మామగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మా చెల్లెల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటిని కలిగిస్తుంది ఆమెకి. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్ని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు మాట్లాడిన సాగర్ మాటలు మనస్సులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తుకొస్తుంది ఆమెకి. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనించింది. వెంటనే సంధ్య చెంప చెల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ ని నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని మళ్ళీ చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు కోపంగా. సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క, అర్థం కాని సాగర్ మాటలు మరో పక్క. దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకి. ఇంకేమి మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకట్లో కావాల్సినంత సేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో ఆమెకు అర్థమే కాలేదు. తనకు కేవలం 2వ పెళ్లి అని మాత్రమే చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లోని బాధను ఆమె స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువు చెప్పించలేకపోయాను. చివరకు నీ కడుపు నిండా తిండి కూడా
పెట్టగలిగానో లేదో కూడా నాకు తెలియదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బ్రతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఏమీ చేయలేడమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు ఆమెతో. మరో మాట లేకుండా తల వంచి ఆమె తాళి కట్టించుకుంది సాగర్తో. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఆమెకి ఇదే ఆలోచన. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఈ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్ తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్ లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తలపైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండిరా, నేను తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇక పార్టీ గురించి కాకుండా, సరే గాని సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బానే అడ్జస్ట్ అయిపోయిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి మాత్రం ఏ సమాధానం రాలేదు. అరే నిన్నేరా అడిగేది, నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అని అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర నువ్వు మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలి అంటే ఇంటికి వెళ్ళు, క్షేమ సమాచారాలు కనుక్కో అక్కడ అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ ని విస్మయానికి గురి చేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చ చెప్పినా తనలో ఏ మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం కదా, మర్చిపోవాలనుకున్నా అంత ఈజీగా జరిగే పనే కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యాని ప్రేమిస్తున్నానని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది. నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒకడవడానికి చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్ గా చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనసుకి ఆమెను బాగా దగ్గర చేసింది. కానీ పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యాని సాగర్ నుండి దూరం చేసింది. అత్తమామలతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్ లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనక ఉన్న అత్తమామలు దెబ్బలతో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒక రూమ్ కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవడానికి 6 నెలలు పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నా కానీ మనస్సులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనస్సు ఇంకా సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఒకసారి సాగర్ ఇంటికి వెళ్లి సంధ్యాని నేను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తాను కూడా జాయిన్ అయ్యాడు హేమంత్. సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సంధ్య ఒకసారి రా అని అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. సంధ్య, ఈ రోజు ఊరు నుండి మా అత్తగారు వస్తున్నారు, అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడ కానీ తిండి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు కూడా. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నేను నడవలేకపోతున్నాను. లేకపోతే అన్ని నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆమె. ఇప్పుడు సంధ్యాకి అర్థమైంది. అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులోనే అనుకొని, అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది.
కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకుని వచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నానమ్మమ్మ గారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తినివ్వలేదు. వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితి ఆమె అర్థం చేసుకుంది. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకు కావలసినవన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు, సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది ఆమె. అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే 5 గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు. దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు. ఏమ్మా సంధ్య, సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బానే ఉంటున్నారమ్మమ్మ, మేమిద్దరం బానే ఉన్నాం అని అంది సంధ్య. ఎందుకమ్మా నువ్వు నిజం దాస్తావు? ఏడ్చేడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలీదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్యకిచ్చి అందులో ఉన్న మెసేజ్ ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది. భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరిగెడుతూ ఉన్నాయి. రామకృష్ణ గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చెయ్యాలి అనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని మీరు నాశనం చేయకండి. నేను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లికి సరే అన్నాను. మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి అని మెసేజ్ సారాంశం. చదవడం పూర్తయ్యేసరికి రమ్య కళ్ళు బయర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది. కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు. కానీ నేనే నీకు చెప్పొద్దని మీ నాన్నతో ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు. సాగర్ తప్పక మారతాడు అన్న నమ్మకం నాకు ఉంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించి చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరైన భార్యవి అనిపించింది. ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే. కళాకాంతులు లేని ఇంటిని ఆశాదీపమై వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది. సాగర్కి 2వ పెళ్లి చేయడానికి ఎంతో మంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పడ్డారు. బయట నా మనబడుకున్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందర్నీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా, నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది. సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ ఉంది. మళ్ళీ ఆవిడే, ఆ సంధ్య, నేను ఇలా చెప్పానని నువ్వు ఏమీ బాధపడకు. నా మనవడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది. అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీ కోసం నువ్వు జీవించు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో. నీకు చదువంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చేయమ్మా. ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకో. కానీ భార్యగా నీ భర్తకు నువ్వు చేయాల్సినవి మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్యా మనసుకు హత్తుకుపోతున్నాయి. అవును, సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు. తను చేయాల్సింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు నేను పిచ్చిదానిలా బాధపడ్డాను అని తనలో తానే ఆలోచించింది. మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించుకుంది. ఇప్పుడు ధైర్యంగా లేచి, రండి అమ్మమ్మ గారు, ఇంటికి వెళ్దామంటూ బయలుదేరింది. తర్వాత 2 రోజులకి అన్నపూర్ణమ్మ గారు ఊరికెళ్లిపోయారు. కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి, పెళ్లికి ముందు నీవు పంపించిన మెసేజ్లు ఏమీ సంధ్యకు తెలియవు. నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలాగైనా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంత సాయం చేసింది హేమంత్.
ఒకరోజు హేమంత్ సంధ్యను కలవడానికి ఇంటికి వచ్చాడు. సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా వింది. అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా హేమంత్కి చెప్పింది. హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకిచ్చాడు. ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటూ ఉంది. అత్తగారు వేసుకోవాల్సిన మందులు తానే దగ్గరుండి ఇవ్వడం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చిందరవందరగా ఉన్న మర్దుల రూమ్లన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మర్దులిద్దరూ తనని వ్యతిరేకించారు. వాళ్ళ రూమ్లో అడుగు పెట్టద్దు అన్నారు. అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడ వాళ్లకు కావాల్సిన అవసరాలు ఒక బుక్ లో నోట్ చేసుకుని వచ్చింది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. దానిలో హేమంత్ కూడా చాలా మందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్గనైజ్ హోమ్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకువెళ్లి వాళ్లకు అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడిని ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకు కాపలాగా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం కూడా లేదు. సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది. ఈ పని సంధ్యకు చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు. ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడి దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారును చూసి, ఇక్కడికి ఎవరు వచ్చారబ్బా అని లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకెంత సంతోషంగా పాఠాలు చెప్తూ ఉంది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవ్వరికీ మంచి అభిప్రాయమే లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి. ఇదే విషయాన్ని ఇంటికెళ్లి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు. తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్ తీసుకుని వెళ్ళాడు. మెల్లగా ఆమె అందరి మనసుని గెలుచుకుంది. కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది ఆమె. ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్కి కేక్ తీసుకుని రమ్మని చెప్పింది. అందరూ 5 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. అట్లా అన్నట్లుగానే మామయ్యతో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు. ఒక్క సాగర్ తప్ప. సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికి తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాల్లో టేబుల్ నీట్ గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్ లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్ని అరేంజ్ చేసి, మావయ్య గారు, ఈ రోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనసులో సజీవంగానే ఉంది. అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. రండి, మీరే కేక్ కట్ చేయండి అని అంది. అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ సంధ్య మామగారు, నేను కాదమ్మా, సాగర్కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు. కానీ అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు. వెనకే హేమంత్ కూడా ఉన్నాడు. సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. హలో అంకురా, అనాథ శరణాలయమేనండి అని అన్నాడు. అవునండి అనే సమాధానం వినపడింది. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. నేను మరొక గంటలో మీ ఆశ్రయానికి వస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలి అనుకుంటున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవతల పక్క నుండి, సాగర్ గారు ధన్యవాదాలండి, ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈ రోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్ళకు అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంజయ్ గారు అందజేశారు. పిల్లలతో 1 గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు. సంజయ్ గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పండి అని ఫోన్లో వినబడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయిపోయింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికి సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తూ ఉన్నారు. తర్వాత సాగర్ కేక్ కట్ చేశాడు. గౌతమ్కి, చిన్న తమ్ముడికి, చెల్లెలకి అందరికీ కేక్ తినిపించాడు.
సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది. రమ్య ఫోటో చేతిలో తీసుకొని ఆప్యాయంగా తడుముతూ, రమ్య, నువ్వెంత అదృష్టవంతురాలువో కదా. ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు. ఆ స్థానంలో ఎవరున్నా గాని రమ్యపై కోపమే ఉండేది. నిజం చెప్పాలి అంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి. కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది. సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు. సాగర్ తమ్ముళ్ళు మాటిమాటికి వదినా వదినా అని పిలుస్తూ ఉంటే తనకి కూడా చాలా ఆనందంగా అనిపించింది. హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు. సాగర్ మొహంలో కూడా చిరునవ్వు కనబడింది. భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. సాగర్ కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు. హేమంత్ వెళ్లే ముందు, సాగర్, భగవంతుడు రమ్యాన్ని దూరం చేసిన సంధ్యా రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు. అదృష్టాన్ని చేజార్చుకోకు, ఇంతకంటే ఎక్కువేమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్ చెప్పేసి వెళ్ళిపోయాడు. సాగర్ రూమ్లోకి అడుగు పెట్టేటప్పటికి సంధ్య అక్కడే ఏవో సర్దుతూ ఉంది. సాగర్ మెల్లిగా సంధ్య దగ్గరికి వచ్చి, సంధ్య, నన్ను క్షమించు, నీ మనసు బాధ పెట్టాను అని అన్నాడు అతను. సాగర్ చూపులో ప్రేమ, అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి. సమాధానంగా చిరునవ్వు నవ్వింది. సాగర్ 2 చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాయి. సంధ్య తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది. సంధ్య మనసులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి. సాగర్ ఏదో చెప్తూ ఉన్నాడు, అవేవి ఆమె చెవిని చేరడమే లేదు. ఒక్క మాట తప్ప, సంధ్య, రేపే మీ ఊరికెళ్దాం. మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతుంటారు. నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించింది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. ఈ కథ నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.